టీశాట్ ప్రేక్షకులకి, టీఎస్పీఎస్సి ఆశావహ అభ్యర్థులకి టీశాట్ తరపున శుభాభినందనలు. మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జియోగ్రఫీని చర్చిస్తున్నాం. ఈ భౌగోళిక శాస్త్రంలో ప్రస్తుతం మనం భారతదేశ నదీ వ్యవస్థకు సంబంధించిన అంశాలను చర్చిస్తున్నాం. ఇందులో ద్వీపకల్ప భారతదేశ నదుల్లో కృష్ణా నదిని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది భారతదేశ నదీ వ్యవస్థలోనే 4వ అతిపెద్ద నదీ వ్యవస్థ. కృష్ణా నది భారతదేశ నదీ వ్యవస్థలోనే మొత్తం నదుల్లో కూడా 4వ అతిపెద్ద వ్యవస్థ. దీని మొత్తం పొడవు వచ్చి 1465 కిలోమీటర్లు ఉంటుంది. గోదావరి కనుక చూసినట్లయితే 3,13,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో గోదావరి నది మొత్తం భౌగోళిక వైశాల్యంలో, దేశం యొక్క మొత్తం భౌగోళిక వైశాల్యంలో 9.5% ఆక్రమిస్తుంది. ఏ నదండి ఇది? గోదావరి. ఇక గోదావరి తర్వాత కృష్ణాని కనుక చూసినట్లయితే కృష్ణా నది మొత్తం వైశాల్యం చూసినట్లయితే దీని యొక్క మొత్తం వైశాల్యము 2,58,948 చదరపు కిలోమీటర్లు. అంటే దాదాపుగా 2,59,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి మొత్తం దేశం యొక్క భౌగోళిక వైశాల్యంలో 7.9% ఆక్రమిస్తుంది. సో ఒక గోదావరి కృష్ణ రెండు కనుక తీసుకున్నట్లయితే దాదాపుగా 17.4% వైశాల్యాన్ని ఆక్రమిస్తున్నాయి. ఈ నదుల యొక్క ప్రాముఖ్యత గమనించండి. ఈ కృష్ణా రివర్ బేసిన్ కనుక చూసినట్లయితే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించింది. సో ఈ విస్తరించిన రాష్ట్రాలు కనుక చూసినట్లయితే మహారాష్ట్ర, రెండవది కర్ణాటక, 3 తెలంగాణ, 4వది ఆంధ్రప్రదేశ్, ఏపీ రాష్ట్రాల్లో విస్తరించింది. ఇది మహారాష్ట్రలో పశ్చిమ కనుమల్లో 1337 మీటర్ల ఎత్తున, సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున సతారా జిల్లాలో జోర్ అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జోర్ అనే ప్రాంతం వద్ద కృష్ణా నది జన్మించడం జరుగుతుంది. ఇక దీని యొక్క ట్రిబ్యూటరీస్ కనుక చూసినట్లయితే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, లెఫ్ట్ బ్యాంక్ ఉపనదులు ట్రిబ్యూటరీస్ చూస్తే ఇవన్నీ కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమైంది భీమా, దిండి, హాలియా, మూసీకి మరలా ఏసా అనేది ఉపనది, దీన్ని కూడా చూద్దాం. మూసీ, పాలేరు, తర్వాత మున్నేరు, ఇవన్నీ కూడా మనం ఫిగర్లో డ్రా చేద్దాం. సో భీమా, దిండి, హాలియా, మూసీ, పాలేరు, మున్నేరు ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఇక రైట్ బ్యాంకు ఆర్బిటి కుడివైపు ఉపనదులు కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చాలా సందర్భాల్లో వీటి మీద ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. వెన్న, కోయన, పాంచ్గంగా, దూద్గంగా, ఘటప్రభ, మలప్రభ, వరద అండ్ తుంగభద్ర. ఇవి ప్రధానమైనటువంటి కుడివైపు ఉపనదులు. సో రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి కోయినా, వెన్న, పాంచ్గంగా, దూద్గంగా ఆల్రెడీ చాలా సందర్భాలలో, కోయిన కూడా అనేక సందర్భాలలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి బిట్స్ ఇవన్నీ కూడా. ఇక దీని యొక్క పరిధి కనుక చూసినట్లయితే భీమా కనుక మనం ముందు పరిశీలించినట్లయితే భీమా ఇది మొత్తం పొడవు వచ్చి 681 కిలోమీటర్లు. భీమా నది యొక్క పొడవు వచ్చి 681 కిలోమీటర్లు. ఇది మహారాష్ట్రలోని పూణే జిల్లాలో భీమాశంకర్ అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. మహారాష్ట్రలో భీమాశంకర్ అనే ప్రాంతం వద్ద పూణే జిల్లాలో పశ్చిమ కనుమల్లో జన్మిస్తుంది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ కృష్ణ. లాంగెస్ట్ ట్రిబ్యూటరీ అంటే అతి పొడవైనటువంటి ఉపనది. ఇక దీని మీద ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే కర్ణాటకకి తెలంగాణకి మధ్య
కర్ణాటకకి తెలంగాణకి మధ్య, అంటే ఆ సరిహద్దు ప్రాంతం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం గుండా ప్రవేశించి కృష్ణానదిలో కలుస్తుంది భీమా నది. ఇక రెండవ నది చూసినట్లయితే దిండి, ప్రధానమైన నది. ఇది మహబూబ్ నగర్లోని షాబాద్ గుట్టల్లో జన్మిస్తుంది. తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి, మహబూబ్ నగర్లోని షాబాద్ గుట్టల్లో జన్మిస్తుంది. ఇది ఏలేశ్వరం వద్ద, నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరం వద్ద తెలంగాణలో కృష్ణానదితో కలుస్తుంది. మహబూబ్ నగర్లో పుట్టి తెలంగాణలోనే ఏలేశ్వరం వద్ద జన్మిస్తుంది. ఏలేశ్వరం వద్ద కృష్ణాలో కలుస్తుంది. దీని మీద ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే దిండి ప్రాజెక్టు, దీన్ని 1943లోనే నిర్మించడం జరిగింది. నల్గొండలో దిండి ప్రాజెక్టు. ఇది శ్రీశైలం వెళ్ళే హైవేకి సమీపంలో ఈ దిండి ప్రాజెక్టు మనం గమనించవచ్చు. ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. దీనికి గల మరొక పేరు ఏమిటంటే దిండికి మేనాంబరం. అనేక సందర్భాల్లో చాలాసార్లు గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ అనేక సందర్భాల్లో అడిగినటువంటి బిట్ ఇది మేనాంబరం. దీనికి గల మరొక పేరు మేనాంబరం. ఇక మరొక నదిని కనుక చూసినట్లయితే మూసీ నది. దీని మొత్తం పొడవు 240 కిలోమీటర్లు. ఇది వికారాబాద్ జిల్లాలో అనంతగిరి గుట్టల్లో జన్మిస్తుంది. అనంతగిరి గుట్టల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే దక్షిణ భారతదేశంలో కానీ ద్వీపకల్ప భారతదేశంలో కానీ అత్యధికంగా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి వనమూలికలు ఎక్కువగా లభించేటువంటి ప్రాంతం అనంతగిరి గుట్టల ప్రాంతం. సో దీనికి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ మూసీ నదికి ఈసా అనే నది ఒక ఉపనది ఉంది. ఈ మూసీ నది మీద ఉస్మాన్ సాగర్ నిర్మించారు. ఉస్మాన్ సాగర్. ఈసా నది మీద హిమాయత్ సాగర్ నిర్మించడం జరిగింది. ఉస్మాన్ సాగర్ని 1925లో నిర్మిస్తే హిమాయత్ సాగర్ని 1927లో అప్పటి నిజాం నిర్మించారు దీన్ని. ఇవి అనంతగిరి గుట్టల్లో జన్మిస్తున్నాయి. తర్వాత నల్గొండ జిల్లాలో కృష్ణానదితో కలుస్తుంది. ఇక ఈ కృష్ణానది మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం చూసినట్లయితే తెలంగాణలో ఇది మహబూబ్ నగర్లో మక్తల్ మండలంలో తంగడి అనే ప్రాంతం వద్ద తెలంగాణలో ప్రవేశిస్తే తెలంగాణలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆంధ్రాలో కర్నూలు వద్ద మచ్చుమర్రి అనే ప్రాంతం వద్ద ఆంధ్రాలోకి ప్రవేశించి కృష్ణా జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. సో ఈ కృష్ణానది. తర్వాత మరొక ఉపనదిని కనుక చూసినట్లయితే మూసీ తరువాత పాలేరు నది. ఈ పాలేరు నది ఖమ్మం జిల్లాలోని తూర్పు కనుమల్లో జన్మించి కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఈ పాలేరు నది యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే దీన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా వాడుకోవడం జరుగుతుంది. నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి వచ్చే నీటిని ఈ పాలేరు నదిపై నిర్మించబడినటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో స్టోర్ చేసి అక్కడి నుంచి మిగిలిన అవసరాలకి వాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ పాలేరు నది. మరొక నది మున్నేరు. ఇది వచ్చి వరంగల్ జిల్లాలో పాకాల వద్ద జన్మిస్తుంది. ఇది కూడా కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేటకి సమీపంలో కృష్ణానదితో కలుస్తుంది. ఇక రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కనుక మనం పరిశీలించినట్లయితే, ఆర్బిటీస్ కనుక పరిశీలించినట్లయితే, కుడివైపు ఉపనదులు పరిశీలించినట్లయితే ప్రధానంగా చెప్పుకోవాల్సినది కోయినా నది. పొడవు కేవలం 130 కిలోమీటర్లు మాత్రమే, కానీ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి నది కోయినా నది. కృష్ణా నదికి మహారాష్ట్రలో ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైన ఉపనది ఏమిటంటే కోయినా నది. నది చిన్నదైనప్పటికీ దీని యొక్క ప్రత్యేకత మాత్రం చాలా ఎక్కువగా చెప్పుకోవాలి. దీని మీద 1967లో కోయినా డ్యామ్ నిర్మించడంతో ఈ నది ద్వారా మహారాష్ట్రలోని ఆ ప్రాంతం అంతా చాలా సస్యశ్యామలం కాబడింది. ఈ కోయినా డ్యామ్ కూడా దేశంలోనే 2వ అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ప్రాంతం. మొట్టమొదటిది తెహ్రీ డ్యాము. ఇది భాగీరథిపై ఉత్తరాఖండ్లో నిర్మిస్తే దీని యొక్క తెహ్రీ డ్యామ్ యొక్క కెపాసిటీ అంటే 2400 మెగావాట్స్ అయితే, రెండవది అతిపెద్దది ఏమిటంటే కోయినా ప్రాజెక్టు
ఇది 1960 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి డ్యామ్. 1960 మెగావాట్లు. మొదటిదేమో తెహ్రీ డ్యాము, ఇది 2400 మెగావాట్లు కలిగి ఉంటే, రెండవది కోయినా. తెహ్రీ డ్యామ్ను వచ్చి భాగీరథి మీద ఉత్తరాఖండ్లో నిర్మించడం జరిగింది. రెండవది కోయినా. మూడవది వచ్చి శ్రీశైలం డ్యామ్. ఇది కృష్ణా నదిపై శ్రీశైలం వద్ద నిర్మించబడింది. దీని యొక్క కెపాసిటీ 1670 మెగావాట్లు. నాలుగవది వచ్చి నాథ్వా జక్రీ డ్యామ్. నాథ్వా జక్రీ డ్యామ్ ఇది వచ్చి సట్లెజ్ నది మీద, రివర్ సట్లెజ్ మీద నిర్మించబడింది. ఇది వచ్చి ఇది హిమాచల్ ప్రదేశ్లో నిర్మించబడినటువంటి ప్రాజెక్ట్. సో కోయినా నది యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, దేశంలోనే రెండవ అతిపెద్ద స్థాపిత సామర్థ్యం కలిగినటువంటి జల విద్యుత్ శక్తి కేంద్రము. ఇది కృష్ణా నది యొక్క ఉపనది. పొడవు చాలా తక్కువ, కానీ దీని మీద లభిస్తున్నటువంటి విద్యుత్ శక్తి విలువ మాత్రం చాలా ఎక్కువ. ఇక మహారాష్ట్రలోని కోయినా ప్రాజెక్ట్ సమీపంలో పసంద్ అనే ఒక ఏరియా ఉంది. ఇదంతా కూడా చెరుకు విపరీతంగా పండించేటువంటి ప్రదేశం. సో ఈ కోయినా నది వల్ల మహారాష్ట్రలో చెరకు పంట అత్యధికంగా సాగు చేయబడుతుంది. ఈ కోయినా నది కృష్ణా నదితో కలిసే ప్రాంతాన్ని ఏమంటామంటే ప్రీతి సంగమం అంటాం. కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ లవ్ అంటారు. ప్రీతి సంగమం అనేది దేన్ని తెలియజేస్తుందంటే, కృష్ణా నదితో కోయినా నది కలిసేటటువంటి ఆ ప్రాంతాన్ని తెలియజేస్తుంది. మరొక ముఖ్యమైన అంశము ఘటప్రభా నది. ఘటప్రభా నది యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, దీనిపైన వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అవి ఘటప్రభా నది. గోకక్ జలపాతం దీని మీద కలదు. గోకక్ జలపాతం దీని మీద ఉంది. ఇక మలప్రభ కూడా దీని యొక్క ప్రధానమైన ఉపనదే. తుంగభద్రని కనుక తీసుకున్నట్లయితే, ఇది తుంగ మరియు భద్ర అనే రెండు నదుల యొక్క సంగమం. దీనికంటే ముందు ఇప్పుడు కృష్ణా నదిని దాని యొక్క ఉపనదులతో సహా మనం చిత్రంలో గమనిద్దాం. కృష్ణ, ఇది కోయినా నది, ఇది కృష్ణ, దీనిపైన భీమా, పవన, సినా, ఇది ఒక మరి చిన్న ఉపనది. ఇక్కడ దిండి, హాలియా, మూసి, ఆలేరు. మూసి కంటే ముందే పాలేరు, మున్నేరుకు ఒక ఉపనది కూడా ఉంది, ఆలేరు. ఇక దిగువకు వచ్చినట్లయితే కోయినా, ఇది తుంగాకు ఒక ఉపనది హరిద్ర, దీనిపైన వరద, దీనికి కిందన దిగువన హిరణ్యాక్షి. అభ్యర్థులందరూ కూడా ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాలి. హిరణ్యాక్షి, తర్వాత భద్ర, ఇప్పుడు దీన్ని తుంగభద్ర అంటున్నాం. తరువాత తుంగభద్ర, హగరి, దీని తర్వాత హంద్రి. ఇది హంద్రి. ఇది కృష్ణా నది యొక్క చిత్రం. తుంగభద్ర నది గురించి చర్చించినట్లయితే, దీని మొత్తం పొడవు 531 కిలోమీటర్లు అండి, 531 కిలోమీటర్స్. ఇది తుంగ మరియు భద్ర అనే రెండు నదుల కలయిక. ఇది కర్ణాటకలోని గంగమూల వరాహ పర్వతాల్లో గంగమూల అనే ప్రాంతం నుంచి జన్మిస్తుంది. తుంగ నది యొక్క మరొక ప్రముఖమైన విషయం ఏమిటంటే, కర్ణాటకలో తుంగ నది ఒడ్డున ఆది శంకరాచార్యులు ప్రారంభించినటువంటి శృంగేరి మఠాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇదొక ప్రముఖమైనటువంటి శైవ క్షేత్రం. సో వరాహ పర్వతాల్లో కర్ణాటకలో గంగమూల అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది తుంగా నది మరియు భద్ర నది రెండు కూడా. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ కృష్ణ. కృష్ణా నది యొక్క ఉపనదుల్లో
అతి పెద్దదైనటువంటి ఉపనది తుంగభద్ర నది. ఈ తుంగభద్ర నది మీద ఉన్నటువంటి మనము ప్రాజెక్టులు కనుక పరిశీలించినట్లయితే తుంగభద్ర నది మీద ఉన్న ప్రాజెక్టు ప్రధానమైంది తుంగభద్ర ప్రాజెక్టు. ఇది కర్ణాటకలోని హోస్పేట్ వద్ద నిర్మించబడింది. ఇక మిగిలినటువంటి ఉపనదులను కనుక పరిశీలించినట్లయితే హంద్రి అనేది కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉపనది. ఇది తుంగభద్ర. తుంగభద్ర యొక్క మొత్తం జలాలలో ఏపీ వాటా 512 టీఎంసీలు అయితే అదే తెలంగాణ వాటా 298 టీఎంసీలు. ఇది తుంగభద్ర నదికి మరి కృష్ణానదికి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు ద్వీపకల్ప భారతదేశంలో ప్రవహిస్తున్న నదుల్లో దక్షిణాగ్రాన ఉన్నటువంటి అత్యంత ప్రముఖమైనటువంటి నది, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు అలాగే కొంతమేర కేరళ రాష్ట్రానికి ప్రాణాధారమైనటువంటి నది కావేరి నది. మొత్తం పొడవు కనుక మనం గమనించినట్లయితే ఇది 800 కిలోమీటర్లు అండి, 800 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ కావేరి నది కర్ణాటకలోని కొడగు జిల్లాలో బ్రహ్మగిరి పర్వత ప్రాంతాలలో తాల్ కావేరి అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. కొడగు జిల్లాలో పశ్చిమ కనుమల్లో కర్ణాటకలో తాల్ కావేరి అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. ఈ నది హరివాణం విస్తరించి ఉన్న రాష్ట్రాలను మనం పరిశీలించినట్లయితే కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు మరొక యూనియన్ టెరిటరీ పుదుచ్చేరి ఈ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ మరియు నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ రెండింటి నుంచి కూడా ఇది నీటిని పొందుతుంది, అంటే వర్షపాతాన్ని పొందుతుంది. ఎగువ భాగంలో ఉన్నటువంటి తమిళనాడు మరియు కర్ణాటక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎగువ తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో ఉన్న ఈ భాగము నైరుతి ఋతుపవనాల ద్వారా వర్షపాతాన్ని పొందితే, దిగువ భాగంలో ఉన్నటువంటి ఆర్కావతి, సువర్ణవతి, భవాని, అమరావతి, నాగావతి ఈ ఉపనదులన్నీ కూడా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే తిరోగమన ఋతుపవనాలు లేదా ఈశాన్య ఋతుపవనాల ద్వారా వర్షపాతాన్ని పొందుతున్నాయి. ఇది చాలా వివాదాస్పదమైనటువంటి నది. ప్రతి సంవత్సరం కూడా ఈ నదీ జలాలపై కర్ణాటకకి తమిళనాడుకి ఎప్పుడూ కూడా అనేక సందర్భాల్లో వివాదాలు నెలకొంటూనే ఉంటున్నాయి. దీని యొక్క ముఖ్యమైనటువంటి అంశాలను పరిశీలిస్తే ఉపనదులు కనుక చూసినట్లయితే ఎడమవైపు ఉపనదుల్లో హేమావతి, శ్రింష, ఆర్కావతి, నాగావతి అనేవి ప్రధానమైన నదులు. కుడివైపు ఉపనదులను కనుక పరిశీలించినట్లయితే హేరంగి, కబని, సువర్ణవతి, భవాని, అమరావతి, లక్ష్మణ రేఖ ఇవి ప్రధానమైనటువంటి నదులు. ఇక ఉపనదులను కనుక పరిశీలించినట్లయితే మొదటిది కబని. ఇది కేరళలోని వైనాడ్ జిల్లాలో జన్మిస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. కావేరి నదికొండ ఉపనదుల్లో 2 ఉపనదులు కేరళలో తన యొక్క జన్మస్థానాన్ని కలిగి ఉన్నాయి. అందులో మొదటిది కబని వచ్చి కేరళలోని వైనాడ్ జిల్లాలో తన యొక్క ఉనికిని కలిగి ఉంది. ఇది మైసూరు జిల్లాలో కావేరి నదితో కలుస్తుంది. అలాగే కబని నది యొక్క బ్యాక్ వాటర్స్ ఉంటాయి, అంటే వెనుక నుంచి అది అరేబియా సముద్రం నుంచి వచ్చేటువంటి బ్యాక్ వాటర్స్ రావడం వల్ల ఈ కబని నది హరివాణంలో వైల్డ్ లైఫ్ అనేది చాలా రిచ్గా ఉంటుంది. ఇక్కడే నాగర్హోల్ నేషనల్ పార్క్ కూడా ఉంది. చాలాసార్లు ఇది సివిల్స్లో కూడా ఇచ్చినటువంటి ప్రశ్న. నాగర్హోల్ నేషనల్ పార్కు ఏ నదీ హరివాణంలో కలదు అంటే అది కబని నదీ హరివాణం. తర్వాత ఇది కర్ణాటకలోని కొడగు, నాగర్హోల్ నేషనల్ పార్కు కర్ణాటకలోని కొడగు మరియు మైసూర్ జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇక మరొక నదిని చూసినట్టయితే భవానీ నది. ఇది పశ్చిమ కనుమల్లోని నీలగిరి కొండల్లో జన్మిస్తుంది. నీలగిరి కొండల్లో జన్మించేటటువంటి ఈ ప్రాంతంలో ఒక నేషనల్ పార్క్ ఉంది, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఇది కూడా చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇది కూడా కేరళలో ఉంది. సో భవానీ నది మరియు కబని నది ఈ రెండు కూడా తమ హరివాణాన్ని కేరళలో మరియు కర్ణాటకలో కలిగి ఉన్నాయి. ఈ 2 నదులు చాలా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. దీని మీద నిర్మించబడినటువంటి ప్రాజెక్ట్ని కనుక చూసినట్లయితే భవానీ సాగర్ ప్రాజెక్టు, ఇది ఈరోడ్ జిల్లాలో ఉంది, తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో. భవానీ సాగర్ ప్రాజెక్టు తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఉంది. తర్వాత ఊటీ కనుక చూసినట్లయితే
తమిళనాడులో ఉన్నటువంటి ప్రముఖ వేసవి విడిది కేంద్రం సమ్మర్ రిసార్టు ఊటీ కనుక చూసినట్లయితే ఇది కూడా భవానీ నది ఒడ్డున తన ఉనికిని కలిగి ఉంది. భవానీ నది ఒడ్డున ఊటీ సమ్మర్ రిసార్ట్. దీని యొక్క ఉపనదులు కనుక చూసినట్లయితే కుందా అనేది ప్రత్యేకమైన నది. ఇది కూడా తమిళనాడులో ఉన్నటువంటి నది. కుందా నది చాలా అద్భుతమైన చాలా అందమైనటువంటి నది ఇది. ఇక మిగిలిన ట్రిబ్యూటరీస్ ఉపనదులు కనుక పరిశీలించినట్లయితే ఆర్కావతి నదిని కనుక పరిశీలించినట్లయితే ఇది కర్ణాటకలోని చిక్మంగళూరు ప్రాంతంలో జన్మిస్తుంది. ఇది బెంగళూరు సిటీకి అవసరమైనటువంటి మంచినీటి వనరుల్లో దాదాపు 20% నీటిని అందిస్తుంది ఆర్కావతి నది. సో 20% నీటిని, త్రాగునీటిని బెంగళూరు సిటీకి కూడా ఈ నది అందించడం జరుగుతుంది. అమరావతి నది ఇది తమిళనాడులోని అన్నామలై కొండల్లో జన్మిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన పార్కు చూసినట్లయితే ఇందిరాగాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ WLS అమరావతి నది హర్వాణలో ఉంది. ఇది తమిళనాడులోని అన్నామలై కొండల్లో జన్మిస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అమరావతి నది కావేరీ నది యొక్క ఉపనది ఏ కొండల నడుమ ప్రయాణిస్తుంది అన్నప్పుడు ఇది అన్నామలై కొండలు మరియు పళని కొండల మధ్య తన ప్రయాణాన్ని చాలా దూరం కొనసాగిస్తుంది. ఇక మరొక నది కనుక చూసినట్లయితే సువర్ణవతి నది. దీనికి గల మరొక పేరు హొర్నహోలు రివర్. ఈ హొర్నహోలు అనేది ఇప్పటి వరకు ఇవ్వలేదండి. ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి అంశం కాబట్టి తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. సువర్ణవతి నదికి గల మరొక పేరు ఏమిటి అంటే హొర్నహోలు నది. తర్వాత ఇంకొక నది ఉంది, నోయల్ నది. ఇది కూడా కోయంబత్తూరు దగ్గర పశ్చిమ కనుమల్లో జన్మించి సమీపంలోనే కావేరి నదిలో కలుస్తుంది నోయల్ నది. ఈ నోయల్ నది యొక్క ప్రత్యేకత ఏమిటంటే అత్యంత ప్రమాదకరమైన విష పదార్థాలు కలిగిన నది. కోయంబత్తూరులో ఉన్నటువంటి ఆటోమొబైల్ పరిశ్రమలో వచ్చిన వ్యర్థాలన్నీ కూడా దీంట్లో డంప్ చేయడం వల్ల కావేరి నది తీవ్రమైనటువంటి కాలుష్యానికి గురవుతుంది. ఇక్కడ నోయల్ నది ఏ ప్రాంతాలు కూడా ప్రయాణిస్తుందంటే కోయంబత్తూరు, తిరుపూరు, ఈరోడ్. ఈ 3 సిటీలు కూడా పారిశ్రామిక నగరాలు కాబట్టి ఫలితంగా నోయల్ నది అత్యంత విషపూరితమైనటువంటి లేదా కాలుష్యకారకమైనటువంటి నదిగా రూపాంతరం చెందింది. కావేరీ నది జలాల పంపుదల మనం కనుక పరిశీలించినట్లయితే ఏ రాష్ట్రాలు ఎంతెంత పంచుకుంటున్నాయి అనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 2007లో కావేరీ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారము అత్యధిక జలవాటాలు పొందుతున్న రాష్ట్రము తమిళనాడు 419 TMCలను పొందుతుంటే కర్ణాటక 270 TMCలని, కేరళ 30 TMCలని, పుదుచ్చేరి 7 TMCలని పొందుతున్నాయి. 7 TMCలని పొందుతున్నాయి. ఇది అత్యంత వివాదాస్పదమైన నది. ప్రతి సంవత్సరం కూడా ఈ నది మీద ఏదో ఒక సందర్భంలో తమిళనాడుకి మరియు కర్ణాటకకి మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉంటాయి. కావేరీ నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిది కృష్ణరాజసాగర ప్రాజెక్టు. కృష్ణరాజసాగర ప్రాజెక్టు ఇది 1938లో నిర్మించడం జరిగింది. ఇది కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో నిర్మించబడింది. ఇది డ్రింకింగ్ వాటర్ బెంగళూరుకు కూడా ఇది నీటిని సమకూరుస్తుంది. బెంగళూరుకి తాగునీటిని సమర్పిస్తుంది, అంటే సప్లై చేస్తుంది. ఇక మరో ప్రాజెక్ట్ చూసినట్లయితే అప్పర్ ఆనికట్టు ఇది తమిళనాడులో ఉన్నటువంటి ప్రాజెక్టు. తమిళనాడులో మరో ప్రాజెక్టును చూసినట్లయితే అమరావతి డ్యాము ఇది కూడా తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతము. ఇక్కడ ఇందిరాగాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఇంతకుముందు చూస్తున్నాం. తర్వాత మెట్టూరు డ్యామ్ ఇది కూడా చారిత్రకంగా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. ఇది సేలం డిస్టిక్లో తమిళనాడులోని సేలం జిల్లాలో నిర్మించబడింది మెట్టూరు డ్యాము ఆన్ రివర్ కావేరీ. మరొక ప్రాజెక్ట్ చూసినట్లయితే కబని డ్యాము ఇది మైసూరు సమీపంలో నిర్మించబడినటువంటి ప్రాజెక్ట్ కబని డ్యాము. ఇంకొక ప్రాజెక్ట్ చూసినట్లయితే కళ్ళని డ్యామ్ ఆన్ రివర్ కావేరీ. ఇది తంజావూరు ప్రాంతంలో నిర్మించబడినటువంటి తంజావూరులో నిర్మించబడినటువంటి ప్రాజెక్టు. ఇక
కల్లనీ డ్యామ్ తర్వాత కావేరి నది నాగర్హోల్కు సమీపంలో బంగాళాఖాతంలో ఇది తన ప్రస్థానాన్ని ముగిస్తుంది. ఇది పురాతనమైనటువంటి ఒక వర్తక వాణిజ్య కేంద్రమైనటువంటి పూంపుహార్ లేదా పూంపట్టణం అనే ప్రాంతం వద్ద నాగర్కోయిల్ సమీపంలో ఇది తన ప్రయాణాన్ని బంగాళాఖాతంలో ముగుస్తుంది. దీని మీద ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే దీని మీద ఉన్నటువంటి జలపాతము శివసముద్రం జలపాతం. ఈ శివసముద్రం జలపాతం మీద మొట్టమొదటిసారిగా భారతదేశంలో 1902లో మొట్టమొదటి జల విద్యుత్ శక్తి కేంద్రాన్ని, మోడల్ జల విద్యుత్ శక్తి కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ శివసముద్రం జలపాతము ఎగ్జాక్ట్గా తమిళనాడుకి మరియు కర్ణాటకకి మధ్య ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. జలపాతం ప్రారంభమయ్యేదేమో కర్ణాటకలో, అది పడేదేమో తమిళనాడులో. సో దీని యొక్క ప్రత్యేకత, శివసముద్రం ఏ జలపాతము 2 రాష్ట్రాల సరిహద్దు మీద గలదు అన్నప్పుడు శివసముద్రం జలపాతము కర్ణాటకలో కావేరి నది మీద ఉంది. కర్ణాటకకి తమిళనాడుకి మధ్య ఉన్నటువంటి బోర్డర్ మీద ఈ జలపాతాన్ని మనం గమనించవచ్చు. దీని మీద ఉన్నటువంటి మరొక జలపాతం, శివసముద్రం జలపాతం దిగువన ఉన్నటువంటి మరొక జలపాతం హొగెనేకల్ జలపాతం. హొగెనేకల్ జలపాతం ఇది తమిళనాడులో ఉన్నటువంటి జలపాతం, హొగెనేకల్ జలపాతము. సో 2 జలపాతాలు ప్రముఖమైనవి ఉన్నాయి ఇక్కడ, శివసముద్రం జలపాతము మరియు హొగెనేకల్ జలపాతము. ఈ 2 జలపాతాలు కూడా అభ్యర్థులందరూ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. దీని యొక్క అంటే ద్వీపకల్ప భారతదేశంలో ఉన్నటువంటి నదుల యొక్క ప్రాముఖ్యాన్ని మనం గమనించినట్లయితే, నదులు చిన్నవైనప్పటికీ వీటి యొక్క ప్రాముఖ్యత చాలా ప్రముఖమైనటువంటిది. ఎంతో విలువ కట్టలేనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి నదులు. మనకి ద్వీపకల్ప భారతదేశంలో ఋతుపవనాల ద్వారా వచ్చే వర్షపాతము అధికంగా పశ్చిమ కనుమల్లో కేంద్రీకృతమై ఉంటే, పశ్చిమ కనుమలు తూర్పున ఉన్న ప్రాంతం అంతా కూడా వర్షఛాయ ప్రాంతంగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఈ తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఈ పశ్చిమ కనుమల్లో నుంచి లభించే వర్షపాతం వల్ల ఈ నదులు గోదావరి, కృష్ణ, కావేరి, పెన్నా తదితర నదులు కూడా ఋతుపవనాల ద్వారా వచ్చే వర్షపాతాన్ని తీసుకొచ్చి తూర్పు తీరంలో ఉన్నటువంటి ప్రాంతాలంతటిని కూడా సస్యశ్యామలం చేయడం అనేది మనం గమనించవచ్చు. గోదావరి నది, కృష్ణా నది, కావేరి నది, ఈ 3 నదులు కూడా ద్వీపకల్ప భారతదేశానికి ఒక వరం లాంటివని మనం తప్పనిసరిగా గుర్తించాల్సిన అవసరం ఉంది. వీటితో పాటుగా మరికొన్ని చిన్న నదులు ఉన్నాయి. పెన్నా నది, ఇది ఆంధ్రప్రదేశ్లో తన ప్రాముఖ్యతను కలిగి ఉంది. వీటితో పాటుగా తూర్పు కనుమల్లో జన్మించేటువంటి మరికొన్ని నదులను కూడా మనం గమనిద్దాం.